సంగారెడ్డి జిల్లాలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లగ్ధారం గ్రామ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. కార్యాలయం దగ్గరకు భారీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు చేరుకున్నారు. పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇస్నాపూర్కు ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహపాల్ రెడ్డి చేరుకున్నారు. మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ప్రత్యేకించి ప్రస్తుతం మనం ఇస్నాపూర్లోనూ ఇక్కడ 144 సెక్షన్ విధించి మరి భారీ బందోబస్తు మధ్య చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. చూడొచ్చు, ఈ లగ్డారం విలేజ్ వార్డుకి సంబంధించిన కార్యాలయంలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అయితే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, ఇండిపెండెంట్ 4 గెలిచారు. సో ఇందులో ఒకరు బీఆర్ఎస్ అభ్యర్థులు, 2 ఇండిపెండెంట్లు. కాంగ్రెస్ వైపు వెళ్ళగా కాంగ్రెస్కు 13కు చేరుకుంది. కానీ మొత్తం రాజకీయం తారుమారైపోయింది. ప్రత్యేకించి ఇక్కడ ఒక్క బీజేపీ అభ్యర్థి గెలవకపోయినప్పటికీ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహపాల్ రెడ్డి అయితే బీజేపీ ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇద్దరు ఒకే కారులో ఇక్కడికి వచ్చారు. కొద్దిసేపటి క్రితం వారికంటే ముందు బీఆర్ఎస్ అయితే వార్డు కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. సో వారిలో కాంగ్రెస్లో గెలిచిన వార్డు కౌన్సిలర్ కూడా ఇక్కడ చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ పోలీసు బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. చూడొచ్చు, విజువల్స్ చూడొచ్చు, వందలాది మంది పోలీసులు ఇక్కడ మొత్తం గ్రామాన్ని మొత్తం ఆధీనంలో తీసుకున్నారు. ఇక్కడ గొడవలు జరిగే అవకాశం ఉందని ఇక్కడ తీర్పు వచ్చింది ఒకటి. తర్వాత ఇక్కడ రాజకీయ పొత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా విభిన్నంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ 2 కలిసి అంటే గూడెం మహపాల్ రెడ్డి మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నారు. తర్వాత బీజేపీ, తర్వాత బీఆర్ఎస్లోకి మళ్ళీ ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ను గెలిపించేందుకు ఆయన ప్రచారం నిర్వహించారు. తర్వాత ఎన్నికల తర్వాత ఈ మొత్తం పటాన్చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీ అన్నింటిలో కూడా బీఆర్ఎస్ వైపు ఆయన ప్రచారం నుంచి క్యాండిడేట్లను బీఆర్ఎస్ క్యాండిడేట్లను సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి మొత్తం కథంతా కూడా ఆయన గూడెం మహపాల్ నడిపించారు. ప్రస్తుతం ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు, గూడెం మహపాల్ రెడ్డి ఇద్దరు ఇక్కడికి చేరుకోవడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో దాదాపు కాంగ్రెస్ అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి కాంగ్రెస్ ఇస్నాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకుందంటూ కూడా అంతా భావించిండ్రు. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక్క వార్డు కూడా గెలవని బీజేపీ నుంచి ఎక్స్-అఫీషియో ఓటు కోసం మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆయన ఇక్కడ ఎక్స్-అఫీషియో ఓటు నమోదు చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు ఈయన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇక్కడ చేరుకున్నారు. లోపల చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. సో మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఇస్నాపూర్ వివాదాస్పదమవుతోంది. దాంతోపాటు ఇటు జైరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డులు ఉండగా కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15 గెలుచుకుంది. సో ఇక్కడ బీజేపీ 3, ఎంఐఎం 2 ఉన్నాయి, స్వతంత్రులు 3 ఉన్నారు. సో వీరిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ 2 కూడా జైరాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికి బీజేపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, బీఆర్ఎస్ 15 మంది కౌన్సిలర్లు, బీజేపీ 3 కౌన్సిలర్లు, ఎమ్మెల్యే మాణిక్ రావు కలిసి అక్కడికి చేరుకున్నారు. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిపి అయితే జైరాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది, మరోవైపు జైరాబాద్ మున్సిపాలిటీలో కూడా. సో ఇక్కడ దాదాపు అయితే కాంగ్రెస్ను ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు గూడెం మహపాల్ రెడ్డి కావచ్చు, ఇటు రఘునందన్ రావు, ఇటు బీజేపీ కాంగ్రెస్ కలిసి. మరోవైపు నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా హంగ్ ఉన్నటువంటి అయితే నర్సాపూర్ మున్సిపాలిటీలో కూడా బీజేపీ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేసి బయటకు వచ్చారు. అక్కడ కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠ నెలకొంది. అక్కడ కూడా సస్పెన్స్ వాతావరణం మీద కొనసాగుతుంది. ఇక్కడ కూడా ఎవరు చైర్మన్ కానున్నారు దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. సో అయితే నర్సాపూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రధానంగా కాంగ్రెస్ 6, బీఆర్ఎస్కి 5, అయితే బీజేపీకి 4 ఉన్నాయి. ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ 8 కాగా. సో బీజేపీ అభ్యర్థులు ఎవరికి సపోర్ట్ చేస్తారు? బీజేపీ అభ్యర్థులు తమకు మాత్రమే అయితే సపోర్ట్ చేస్తే అయితే చైర్మన్ ఇస్తేనే చేస్తామంటూ కాంగ్రెస్తో కావచ్చు, ఇటు బీఆర్ఎస్తో రెండింటితో చర్చలు చేస్తున్నట్టు కూడా స్థానిక నాయకులు చెప్తున్నారు. ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. మిగతా చోట్ల సజావుగా అంటే నారాయణఖేడ్ కావచ్చు, సదాశివపేట కావచ్చు, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో సజావుగా జరుగుతుంది. ఇటు హుస్నాబాద్ మున్సిపాలిటీకి ఉదయమే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన అయితే కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్తో చైర్మన్ ఎన్నిక కోసం మున్సిపాలిటీకి చేరుకున్నారు. సో ఈ మిగతా ప్రాంతాల్లో తూప్రాన్లో కూడా కొంత సందిగ్ధత నెలకొంది. అక్కడ కూడా ఇంకా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్ రాకపోవడంతో అక్కడ కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందంటూ కూడా అక్కడ బయట నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీ మాత్రమే రాజకీయాలకు అంటే రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఒకే కారులో
రఘునందన్ రావు కావచ్చు, అంటే బీజేపీ నుంచి ఎంపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకే కారులో రావడము, బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్లో గెలిచిన వారిని సైతం వారిలో అయితే ఆ క్యాంపులోకి తీసుకెళ్ళి వాళ్ళని ఇక్కడ ఇస్నాపూర్ మున్సిపాలిటీని మొత్తం పటాన్చెరు నియోజకవర్గంలో దాదాపు అన్ని మున్సిపాలిటీలో ఇటు గడ్డపోతారం కావచ్చు, గుమ్మడిదల, జనారం, ఇంద్రేశం ఈ మున్సిపాలిటీల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పాగా వేసింది. సో ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఒకటే కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని కూడా వీలైనంత వరకు అయితే బీఆర్ఎస్ దక్కించుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. దీనికోసం గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. ఎట్లాంటి గ్రామం కాదు, ఇస్నాపూర్ మొత్తం కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఈ గ్రామానికి చేరుకుంటున్నారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిండ్రు. ఎక్కడ వాహనాలు రానివ్వడం లేదు పోలీసులు. సో ఇక్కడికి వచ్చే వారిని అందరూ కూడా తనిఖీ చేస్తున్నారు, వాహనాలు ఆపేస్తున్నారు. కానీ మొత్తం ప్రతి ఒక అయితే ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా పోలీసులు బందోబస్తు పెంచారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకవేళ చైర్మన్ ఎన్నిక కనుక బీఆర్ఎస్ అయితే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా చర్చనీయాంశం అవుతుంది. సో చైర్మన్ బీఆర్ఎస్ నేతలు అయితే అయితే రెండు పార్టీల కలయిక అవుతుందో దానిపైన తీవ్ర ఆగ్రహాలు అయితే వ్యక్తమవుతుంది ప్రస్తుతం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాల్లో. సో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో, ఎట్లాంటి రిజల్ట్స్ రాబోతుందో మరికొద్ది సేపట్లో తెలియనుంది. లోపల ప్రస్తుతం అయితే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కలిసి ఇటు ఓటింగ్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఎక్స్ అఫీషియో ఓటు ఇక్కడ ఒక్క బీజేపీ సీట్ గెలవకుండానే ఎంపీ రఘునందన్ రావు ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటు కోసం వచ్చారు. సో గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఓటు ఉంది. సో ఇట్లా ఓవరాల్గా ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటి వారు బీఆర్ఎస్ నేతలు వచ్చే ప్రయత్నం అయితే చేస్తుండ్రు. సో మరికొద్దిసేపట్లో ఇక్కడ ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎవరి వశం కానుందో తెలిసే అవకాశం ఉంది.